హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆలుగడ్డల ఫ్రై కోసం అని చెప్పి ఆలుగడ్డలను క్లీన్ చేసుకుంటున్నానండి. ముందుగా ఆలుగడ్డల ఫ్రై అంటే చాలామందికి ఇష్టం కదండి. వట్టివైనా తినేస్తారు కదా. ఎవరైనా ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఆలుగడ్డలను క్లీన్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్తో పై తోలంతా తీసేస్తానండి. ఇది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా చేసుకుంటారండి. ఈ విధంగా తోలంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దేనికైనా తోలు ఉందేమో అని చెప్పి చెక్ చేస్తున్నానండి. దేనికి లేదు. మళ్ళీ ఒకసారి అందుకే వాటర్ పోసేసి క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత చాలా నీట్గా ఉంటాయండి. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు కన్నీళ్ళు అనేవి సహజమేనండి. కష్టాలను చూసి మనము బాధపడి అక్కడే ఆగిపోయామంటే ముందు ఉండే సంతోషాలకు మనము దూరం అయిపోతామండి. ఈ విధంగా మనం ప్రతి ఒక్క సమస్యను ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని మనం సమకూర్చుకోవాలండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఒక చిన్న విషయానికే మనం కృంగిపోతూ ఉంటాం కదా. ఆలుగడ్డలు అయితే నేను కట్ చేశానండి. ఈ విధంగా చూడండి, సన్నగా కట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా కట్ చేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, ముందుగా ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నానండి. ఈ ఆలుగడ్డ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే మనము ఓన్లీ ఆయిల్లోనే వేయించుకుంటాం కదా. ఇప్పుడు ఆవాలు వేసానండి. ఆవాలు వేసిన తర్వాత కరివేపాకు వేసాను. ఆయిల్ బాగా కాగడం వల్ల మీకు వేసినది కనపడడం లేదు. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కిపోవడం వల్ల నేను ఆలుగడ్డ వేసేలకు ఎక్కువగా పొగ వచ్చేసిందండి. మీకు కనిపించడం లేదు వేసింది కూడా. ఈ విధంగా వేసేసిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసేసిన తర్వాత బాగా కలియబెట్టాలి. ఇవి నూనెలోనే బాగా మగ్గపెట్టాలండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చాలా గొప్పగా పెంచాలనుకుంటారండి. కానీ కొంతమంది మధ్యలోనే పిల్లలు చదువులో ఆగిపోతూ ఉంటారు. అది తల్లిదండ్రుల తప్పు కాదండి. చెడు సహవాసాల వల్ల చాలామంది పిల్లలు చెడిపోతున్నారు. ఎక్కువగా ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళే తయారవుతున్నారండి. మనం పిల్లల్ని ప్రతి ఒక్క క్షణం గమనించుకుంటూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆలుగడ్డలు కొంచెం కలర్ మారాయి కదా. ఒకసారి ఇవి ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇవి అడుగు అంటినట్లే ఉంటుందండి, కానీ బాగుంటుంది. ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చేసాయి ఆలుగడ్డలు. ఇప్పుడు నేను వీటిలోకి మసాలా వేస్తున్నానండి. ఇది ఓన్లీ కారం పొడి, కొబ్బరి, తెల్లగడ్డ వేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. వీటిలోకి ఇదైతేనే బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి, ఇది ఎలా ఉందంటే చికెన్ ఫ్రై లాగా ఉంది కదా. ఆలుగడ్డ ఫ్రై చాలా బాగుంటుందండి. ఈరోజు ఫ్రైడే అన్నమాట. ఇది ఫ్రైడే మెను. ఆలుగడ్డ ఫ్రై, పప్పు. చూడండి, పప్పు తోటకూర వేసి చేసింది అమ్మ. అన్నం. ఇదేనండి ఫ్రైడే రోజు మెను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.